ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. నల్గొండలో కౌంటింగ్ కేంద్రాలను, స్ట్రాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చండూరు, చిట్యాల మున్సిపాలిటీలకు సంబంధించి కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కలెక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సుల మొత్తాన్ని కూడా పటిష్ట బందోబస్తు నడుమ ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద తీసుకొచ్చారు. అయితే కౌంటింగ్ సంబంధించి ముమ్మరంగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. ఈ నల్గొండ జిల్లాలో నల్గొండ నగరపాలక సంస్థ, అదేవిధంగా 6 పురపాలికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్నికల నిర్వహణాధికారి చంద్రశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రేపు కౌంటింగ్ జరిగే దానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, మొత్తం కూడా ఎలాంటి బందోబస్తు ఉంటుంది? సో మొత్తం మనకి నల్గొండ కార్పొరేషన్ అండ్ 6 మున్సిపాలిటీస్లో రేపు మనకు ఈ కౌంటింగ్ అనేది ఉదయం 8 గంటల నుంచి మనము ప్రారంభించుకుంటాము. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ మనకి కొనసాగుతుంది. సో జిల్లాలో 3 కౌంటింగ్ వెన్యూస్ని ఏర్పాటు చేశాము. సో ఈ 3 కౌంటింగ్ వెన్యూస్లో కూడా 7 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అన్ని రకాలైనటువంటి అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా దీనికి సంబంధించిన జరిగింది. కౌంటింగ్ స్టాఫ్ కూడా అపాయింట్మెంట్ చేసి వారికి కూడా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో అన్ని ఇన్సైడ్ హాల్ అండ్ అవుట్ సైడ్ హాల్లో కూడా మనకు ఇలా మన సీసీటీవీ కెమెరాస్ మనము పెడుతున్నాము. అట్లాగే బ్యాలెట్ బాక్సెస్ సంబంధించినటువంటి బందోబస్తు అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్మెంట్ ఆర్ఓస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ వారు చేస్తూ ఉన్నారు. సో రేపు ఉదయం మనకు 8 o'clockకి మనకు ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, ఎంతమంది సిబ్బంది దీంట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొంటారు? సో కౌంటింగ్ వార్డుకి ఒక కౌంటింగ్ టేబుల్ ఏర్పాటు చేశాము. సో ఈచ్ కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక కౌంటింగ్ సూపర్వైజర్ అండ్ 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ మనకు నియమించబడుతుంది. సో ఇది వీళ్ళందరూ కూడా ఆర్ఓస్ పర్యవేక్షణలో వాళ్ళ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అనేది చేపడతారు. సో వన్స్ మనకు కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే దీనికి సంబంధించినటువంటి కౌంటింగ్ టేబుల్స్ కానీ టాబ్యులేషన్ కానీ అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగించి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ల వద్ద కావచ్చు, రేపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తు ఉంటుంది? సో బందోబస్తు స్కీమ్ ఆల్రెడీ మన ఎస్పీ గారు ప్లస్ తర్వాత అక్కడ పోలీస్ బందోబస్తు అంతా కూడా సఫిషియెంట్ బందోబస్తు స్కీమ్ ఏర్పాటు చేశారు. సో స్ట్రాంగ్ రూమ్లో ఇక్కడ మీడియాలో ఇక్కడ వచ్చినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే మనకు విన్నింగ్ క్యాండిడేట్స్, లూజింగ్ క్యాండిడేట్స్ మధ్యలో ఎమోషనల్ ఉంటుంది కాబట్టి వాటి మధ్యలో కూడా సమన్వయపరుచుకుంటూ మన బందోబస్తు అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము. సో అట్లాగే మీడియా సెంటర్ కూడా ఇక్కడ ప్రతి వెన్యూ దగ్గర పెట్టడం జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా సమాచారం వారికి అందించడానికి కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటాం. రేపు ఏమైనా విజయోత్సవ ర్యాలీలకు కానీ ఏమన్నా బహిరంగ సమస్యలకు ఏమైనా అవకాశం ఉందా, లేదంటే ఎటువంటి పర్మిషన్ లేదా? సో విజయోత్సవ ర్యాలీ అంటే మోడల్ కోడ్ ఇంకా మనకు ఫోర్స్లో ఉంది, మీ అందరికీ తెలుస్తుంది. సో మోడల్ కోడ్ అనేది ఫోర్స్లో ఉన్నప్పుడు ఈ ర్యాలీస్ అనేది కూడా మనకు చేయడానికి అనేది అనుమతి లేదు. ముందస్తు అనుమతి అనేది మనకు తీసుకోవాలి. సో అది సంబంధిత మున్సిపల్ కమిషన్ ర్యాలీస్ అంటే కనుక మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒకటే నా విజ్ఞప్తి, కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఏదన్నప్పుడు గెలిచిన తర్వాత మనకు ఆ ఉత్సాహం అనేది ఉంటుంది. కాబట్టి అట్ ద సేమ్ టైం అవతల ఓడిన వాళ్ళని కానీ లేకపోతే ఇంకా వాళ్ళని కానీ ఎమోషన్స్ని కూడా మనం కూడా అర్థం చేసుకొని ఒక హుందాగా మనం అందరం కూడా వ్యవహరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది రేపు జరిగే కౌంటింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఎవరు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదు, బాణసంచాలు పేర్చడం కూడా లేదని, ఎటువంటి అనుమతి లేదని చెప్పి కూడా కలెక్టర్ చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీ న్యూస్, నల్గొండ.